నరికేస్తామంటే వీటికి భయపడే వాళ్ళందరూ ఇంతమంది పాలిటిక్స్కి ఎందుకు వస్తారండి? ఆడబిడ్డలు ఎందుకు పాలిటిక్స్కి వస్తారు? వీటికి రౌడీలు కానీ గుండాలకి భయపడితే దెర్ ఇస్ అ పాలసీ మ్యాటర్. మీకు నచ్చిందా పాలసీ? మీకు అమరావతి ఎంత కావాలో అంత కావాలా, 3 రాజధానులు కావాలా, అదేదో అదే చెప్తున్నాను. అదేదో నచ్చరాగా ఉంటుంది పేరెంటాను. అందుకే అంటే నేను ఎంత ల్యాండ్ కావాలి అనేది అదొక ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఒక్కొక్క విషయం. సో ఫైనల్లీ 2014లో ఒక డెసిషన్ తీసుకున్నారు. 30,000 ఎకరాలు 33,000 ఎకరాలతో క్యాపిటల్ చేద్దామని చేశారు. అది కనీసం అమరావతికి పరిమితమైంది. కానీ నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు సార్? ఒక హౌ మెనీ కిలోమీటర్లు? ఓకే, ఒక అమరావతి వరకు తీసుకుని ఒక 33,000 ఎకరాలు అనుకుంది. ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు. చాలామంది పోతారు. ఎందుకంటే అంతకాలం ఒక రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూర్చోవాలంటే రూమ్ ఒక రాత్రి నిర్మింపబడలేదు కదా. హైదరాబాద్ రాత్రి నిర్మింపబడిందా? ఈ రోజుకి మీకు సైబరాబాద్కి వెళ్తే 30-40 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ స్టార్ట్ అయిన సైబరాబాద్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవ్వలేదు, అది ఎప్పటికీ అవ్వదు కూడా. అది కాన్స్టెంట్ కరెక్షన్ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఒక కొత్త రాజధానికి అదే కదా మన దేశం. నేను కోరుకుంది, మన రాష్ట్రంలో అదే కోరుకుందా. ఐక్యత లేదు, ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంత రాజధాని ఏ సైజులో ఉండాలి నాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఇంక అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఒక ఆచరణలో పెట్టాలనుకుంటాం తప్ప ఇంక దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా దాన్ని చండాలం చేసి ఇది కొంచెం రైట్ ప్రాసెస్ కాదు సార్. మీది లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. అది బీజేపీ నాయకులు అడగాలి సార్. నన్ను అడిగితే నేనేం చెప్పండి. మాట్లాడారు సార్, చెప్తున్నారు కదా. నాకు నిజంగా చెప్పాలని నాకు ఈచ్ పార్టీ కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా అందరూ అంత నిర్భయంగానూ ఉంటే సార్ సమాజం వేరుగా ఉండేది కదా. మేబీ ఎవరి సెన్సిటివిటీస్ వాళ్ళకు ఉంటుంది, మనం అర్థం చేసుకుంటే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్. బిక్కుబిక్కుమంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ వారి విగ్రహానికి ఈరోజు జనసేన నాయకులందరం వచ్చి వారికి నివాళులు అర్పించాలని చాలా నెలల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండాలి, దానికి ఒక ప్రత్యేకత ఉండాలని అనుకున్నాం. వారి త్యాగం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశం మొత్తం దేశ విభజన జరిగిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆ ఉద్యమాలకి వారి బలిదానం ఒక క్లియర్ కట్ సందేశం ఇచ్చింది. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దురదృష్టం, ఒక మహానాయకుడు, బలిదానాలు చేసిన వ్యక్తులు, మహానుభావులందరినీ కుల చట్టాల్లో ఇరికించడానికి, బంధించడానికి మన సగటు రాజకీయ ఆలోచన విధానం వీళ్ళని ఒక ప్రత్యేకమైన కుల చట్టంలో బిగించాలని చూస్తారు. అలాంటిది ఏ రోజు కూడా ఈరోజు ఇన్ని కులాల సమూహాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే, ఒక ఉనికి ఏర్పడింది వారందరికీ అంటే అది పొట్టి శ్రీరాములు గారి బలిదానం. ఈ సందర్భంలో
ఎప్పటి నుంచో మనకి ఈ కులాల కొట్లాటలనే దేశం అంతా, ప్రత్యేకించి దక్షిణ భారతం, అటు ఆంధ్రప్రదేశ్లో మరి ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా తెలంగాణ నినాదం ఉంది, తెలంగాణ ఉనికి ఉంది, తెలంగాణ భావోద్వేగం ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచో చెడో కానీ ఆంధ్ర అనే ఉనికి అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కి ఉనికి ఇచ్చిన మహానుభావుడిని ఒక కులాన్ని కట్టేశాం. అది ఇంకా బాధేస్తూ ఉంటుంది. అలాగే కాస్ట్ బేస్డ్ మూమెంట్స్ వచ్చినాయి, సోషల్ మూమెంట్స్ వచ్చినాయి. రామ్ మనోహర్ లోహియా గారు లాంటి కాస్ట్ ఇన్ ఇండియా, ఎలా ఉండాలి, ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా నిర్మాణం జరగాలి, రాజకీయ నిర్మాణాలు ఎలా జరగాలి, అంబేద్కర్ గారు కోరుకున్న అనలైజేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన, ఇవన్నీ జరుగుతాయో లేదో నిజంగా తెలియదు. కానీ వీఆర్ ఆల్ ఇంటర్డిపెండెంట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. మరి 98 దశకం నుంచి 2004 వరకు కుల దోషణలు ఎక్కువైపోయింది పాలిటిక్స్లో. ఏ స్థాయికి ఎక్కువైపోయినాయి అంటే దాని పీక్ వైసీపీ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిస్ట్లో కూడా కులాలతో తిట్టడం ప్రారంభించేశారు. ఇంకా అది పరాకాష్ట. అంటే ఈ స్థాయికి మనందరం దిగజారిపోతే, అంటే ఒక నాయకుడు తప్పు చేస్తే, లేదంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఇవన్నీ లేట్ 98 నుంచి కానీ 2004-05 తర్వాత ఇంకా కుల దూషణలో ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే ఒక సెన్సిటివ్ ఇష్యూస్లో తోసారు. ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి, ఒక తప్పు జరిగింది ఎవరైనా లేవనెత్తితే ఆ వ్యక్తిని కుల దూషణలతో తిట్టడం, ఏదైనా మాట్లాడితే సెన్సిటివ్గా అయిపోవటం, వీటన్నిటికీ ఎక్కడో మేము చరమాంకం పలకాలనుకున్నాం. ఇది జనసేన మూల సిద్ధాంతంలో ఒకటి కులాల ఐక్యత. అంబేద్కర్ గారు చెప్పినట్టు కుల నిర్మూలన జరుగుద్దో లేదో మాకు తెలియదు, కానీ కులాల ఐక్యత, కులాల ఇంటర్డిపెండెన్స్